హలో ఫ్రెండ్స్, మనం లాస్ట్ వీడియోలో ఈ హోమ్ పేజ్ నిండా కంటెంట్ నింపాం కదా. సో ఈరోజు అబౌట్ పేజ్ గురించి చూద్దాం అనమాట. ఓకేనా? సో అబౌట్ పేజ్కి వెళ్తే ఇక్కడ అబౌట్ పేజ్ అని ఒక హెడింగ్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు విఎస్ కోడ్కి వెళ్ళి ఈ అబౌట్ పేజ్ హెడింగ్ని ట్యాగ్ని తీసేస్తాను. అండ్ ఇక్కడ ఒక డివ్ ఇచ్చి దానికి క్లాస్ అబౌట్ కంటైనర్ అని ఒక డివ్ ఇస్తాను. ఓకేనా? సో దీని లోపల ఒక ఇమేజ్ ఇద్దాం అనమాట, ఒక ప్రొఫైల్ పిక్చర్ లాగా. ఓకేనా? సో ఇమేజ్ ట్యాగ్ ఇచ్చి ఇమేజ్ కోసం పిక్సెల్స్కి వెళ్ళి ఇక్కడ ఈ పర్సన్ ఉంది కదా, ఈ పర్సన్ యొక్క ఇమేజ్ అడ్రస్ని మనం కాపీ చేద్దాం. కాపీ ఇమేజ్ అడ్రస్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఒక లింక్ మనకు వస్తుంది. సో ఆ లింక్ని ఇక్కడ ఈ సోర్స్లో పేస్ట్ చేస్తాం. ఓకేనా? అండ్ ఇక్కడ ఆల్ట్లో మనం ప్రొఫైల్ పిక్చర్ అని ఇద్దాం. అండ్ ఈ ఇమేజ్కి ఒక క్లాస్ కూడా ఇద్దాం. అదేంటంటే ప్రొఫైల్ _ పిక్చర్. ఓకేనా? ఇప్పుడు మనం మన వెబ్సైట్కి వెళ్తే ఇలాగ ఒక పిక్చర్ కనపడుతుంది అనమాట. ఒక ఈ పిక్సెల్స్ వెబ్సైట్ని మనం క్లోజ్ చేద్దాం. అండ్ విఎస్ కోడ్కి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ కింద ఇంకొక డివ్ని క్రియేట్ చేద్దాం. దీనికి క్లాస్ ఇన్ఫో అని ఇద్దాం. ఆ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇక్కడ కొంచెం రాద్దాం. సో ఇక్కడ H1 ట్యాగ్ ఇచ్చి ఆ పర్సన్ యొక్క నేమ్ని రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సితార మండల, ఇది ఫేక్ నేమ్ అనమాట, H1. ఇక్కడ H3 ఇచ్చి ఇక్కడ కూడా ఒక ఈమెయిల్ ఇద్దాం సితార మండల అనే వ్యక్తికి. సితార మండల 2190 @gmail.com. అండ్ కిందకు వచ్చి ఒక పారాగ్రాఫ్ ఇద్దాం. పారాగ్రాఫ్లో ఒక 400 words ర్యాండమ్ టెక్స్ట్ని ఇద్దాం. ఓకేనా? ర్యాండమ్ టెక్స్ట్ అనమాట పారాగ్రాఫ్లో. ఓకేనా? ఈ ప్రస్తుతం అది ఇక్కడ ర్యాండమ్ పారాగ్రాఫ్ రాశాను. మీకు కావాలంటే మీకు ఆ వ్యక్తి యొక్క ఇన్ఫర్మేషన్ గురించి ఇక్కడ రాయొచ్చు అనమాట. ఓకేనా? పేరేంటి, ఏం చేశాడు, ఎక్కడ ఉంటాడు, ఏమేమి స్కిల్స్ వచ్చాయి ఈయనకి, అదంతా టెక్స్ట్ ఇక్కడ రాయొచ్చు అనమాట. నేను జస్ట్ శాంపుల్ కోసం ఊరక లోరమ్ ఎప్సమ్ అనే షార్ట్ కట్ని వాడి 400 wordsని నింపాను. ఓకేనా? సో ఇక్కడికి వచ్చి క్లాస్ ఇన్ఫర్మేషన్ అని ఇంకో క్లాస్ వేద్దాం. ఓకేనా? దీని వరకు. సో ఇప్పుడు మనం వెబ్సైట్కి వెళ్తే ఇలా కనపడుతుంది అనమాట. ప్రొఫైల్ పిక్చర్, సితారా మండల ఈమెయిల్ అండ్ కొంచెం శాంపుల్ టెక్స్ట్. సో దీన్ని మనం ఇప్పుడు స్టైల్ చేద్దాం. నేను స్టైల్ డాట్ సిఎస్ఎస్కి వెళ్ళి ఇక్కడ అబౌట్ పేజ్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఏం చేస్తానంటే అబౌట్ కంటైనర్ అనే కంటైనర్ ఉంది కదా, ఇది దాని లోపల ఏముందంటే ఒక ఇమేజ్ ఉంది అండ్ ఒక ఇన్ఫో కంటైనర్ ఉంది. ఇదంతా ఒక కంటైనర్లో ఉందన్నమాట. ఓకేనా? 2 ఐటమ్స్ ఉన్నాయి ఈ అబౌట్ కంటైనర్ లోపల, ఇమేజ్ అండ్ ఇన్ఫో. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే అబౌట్ కంటైనర్ సెలెక్ట్ చేసి డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇస్తాను. డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇస్తే ఈ ఇమేజ్ అండ్ ఈ టెక్స్ట్ సైడ్ బై సైడ్ వచ్చినాయి అనమాట. ఓకేనా? తర్వాత ఏం చేస్తాను అంటే ఇక్కడ గ్యాప్ 30 pixel, ఈ రెండింటి మధ్యలో గ్యాప్ వచ్చింది ఇక్కడ. అండ్ మార్జిన్ 30 pixel. అండ్ చుట్టూ అంతా ఒక గ్యాప్ లాగా వచ్చింది అనమాట. ఓకేనా? సైడ్స్కి అతుక్కోకుండా కొంచెం నీట్గా కనపడుతుంది. సో తర్వాత ఇక్కడ చేంజ్ చేస్తానంటే నేను ఈ ప్రొఫైల్ పిక్చర్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి కిందకు వచ్చి దీనికి విడ్త్ 100 pixel, హైట్ 100 pixel అని ఇస్తాను. 100 కాకుండా 200 pixel ఇద్దాం. 200 pixel ఇస్తే కొంచెం అలాగా మీడియం సైజులో కనపడుతుంది అనమాట. అండ్ దీన్ని ఇమేజ్ని సర్కిల్ లాగా చేసేస్తాను. సర్కిల్ లాగా చేయాలంటే ఏం చేయాలంటే బోర్డర్ రేడియస్కి 50% అని ఇస్తే ఆ ఇమేజ్ అనేది సర్కిల్గా అయిపోతుంది అనమాట. ఓకేనా? అండ్ దీనికి కొంచెం బాక్స్ షాడో కూడా ఇద్దాం. బాక్స్ షాడో 2 pixel, స్ప్రెడ్ 10 pixel అండ్ బ్లాక్. దీని కింద కొంచెం షాడో లాగా ఇది ఇమేజ్ గాల్లో ఎగురుతున్నట్టుగా కనపడుతుంది అనమాట. ఓకేనా? తర్వాత ఈ ఇన్ఫో అనే కంటైనర్ని మనం సెలెక్ట్ చేసి దీనికి కూడా డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇద్దాం. అండ్ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం. అండ్ ఇక్కడికి వచ్చి నేను గ్యాప్ 10 pixel అని ఇస్తాను. 10 pixel అని ఇస్తే ఈ నేమ్కి, ఈమెయిల్కి అండ్ ఈ టెక్స్ట్కి అన్నిటికి మధ్యలో కొంచెం గ్యాప్ లాగా వచ్చిందనమాట. ఓకేనా?
అండ్ కింద ఇన్ఫర్మేషన్, ఈ టెక్స్ట్కి మనం ఇన్ఫర్మేషన్ అనే ఒక క్లాస్ని ఇచ్చాం కదా. ఇక్కడ మనం HTMLకి వెళ్తే మీరు చూసినట్టయితే ఇక్కడ ఈ p ట్యాగ్కి క్లాస్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చాం అనమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ కొంచెం నేను ఫాంట్ ఫ్యామిలీని చేంజ్ చేస్తాను. ఫాంట్ ఫ్యామిలీ ఏమిద్దామంటే వర్డేనా జెనీవా టొమా అనిద్దాం. అండ్ కలర్ ఏమన్నా మారుద్దాం. కలర్ రెడ్ అనేసి ఏమవుతుంది, రెడ్ చండాలంగా ఉంది. క్రిమ్జన్ అనేద్దాం. క్రిమ్జన్ కూడా అలాగే ఉందన్నమాట. సో బ్లాక్ లాగానే వదిలేద్దాం. బ్లాక్ పర్లేదు, చూడటానికి బాగానే ఉంది. అండ్ ఫాంట్ ఫ్యామిలీ, ఆ ఫాంట్ సైజ్ 18 పిక్సెల్ ఇద్దాం. కొంచెం సైజ్ పెంచుదాం, చూడటానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇది ఇప్పుడు క్లీన్గా ఉందన్నమాట. ఇక్కడ ఇమేజ్, ఇక్కడ మన ఆ ఇమేజ్కి సంబంధించిన ఈ వ్యక్తి పేరేంటి, ఈమెయిల్ అండ్ కొంచెం ఆ ఇమేజ్కి సంబంధించిన టెక్స్ట్ ఇక్కడ రాజా అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇంకొకటి నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ స్క్రీన్ విడ్త్ని తక్కువ చేసుకుంటూ వెళ్తాను. సో ఇక్కడ మీరు చూస్తూ ఉంటే స్క్రీన్ విడ్త్ మీకు కనపడుతుంది. తక్కువ చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే, మీకు చూసినట్టయితే మీకు ఇక్కడ ఇరుకైపోతుంది అనమాట. ఇంకా కిందకి వెళ్తే ఇంకా ఇరుకైపోతుంది. సో నేనేం చేయాలనుకుంటున్నానంటే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వచ్చే ఇలాగ 600 పిక్సెల్ దాకా వచ్చాం అనుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే 650 కనపడుతుంది కదా. అలాగా 600 పిక్సెల్ వరకు ఇలాగ వెళ్ళినప్పుడు నాకేం కావాలనుకుంటున్నానంటే, ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ టెక్స్ట్ అంతా కిందకి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ ఇమేజ్ ఉండాలి అండ్ దాని కింద ఇక్కడ టెక్స్ట్ ఉండాలి. ఓకేనా. నాకు అలా కావాలనుకుంటున్నాను. సో అలా కావాలంటే ఏం చేయాలంటే, మనం మీడియా క్వైరీస్ని వాడి మనం దాన్ని సంపాదించవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీడియా స్క్రీన్ అండ్ మ్యాక్స్ విడ్త్ 600 పిక్సెల్. సో మీడియా క్వైరీస్ గురించి మనం CSSలో ఒక వీడియో చేసాం. సో దాన్ని చూస్తే మీరు ఇక్కడికి వస్తే మీకు ఈ సింటాక్స్ అనేది అర్థమవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే, మ్యాక్సిమం విడ్త్ 600 అంటే 0 పిక్సెల్ నుండి 600 పిక్సెల్ వరకు ఈ స్టైల్స్ అప్లై చెయ్యి అని అంటున్నాం అనమాట. ఓకేనా. మ్యాక్సిమం 600 అంటే 0 నుండి 600 వరకు, 600 వరకు అని చెప్తున్నాం. మ్యాక్స్ విత్ 600 అంటే. సో ఇక్కడ వచ్చి నేనేం చేస్తానంటే, ఇక్కడ ఈ అబౌట్ కంటైనర్ ఉంది కదా, ఈ క్లాస్కి నేను స్టైల్ చేస్తాను అనమాట. సో ఇక్కడ అబౌట్ కంటైనర్ని సెలెక్ట్ చేసి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అనేస్తాను. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ 600 పిక్సెల్ కిందకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ 581 ఉంది కదా, కిందకు వచ్చినప్పుడు ఆ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అనేది అప్లై అయిపోయింది అనమాట ఈ అబౌట్ కంటైనర్కి. ఓకేనా. సో ఇప్పుడు మనం 600 దాటి వెళ్తే, ఆ లిమిట్ దాటి వెళ్తే నార్మల్గా ఇమేజ్ ఇక్కడ అండ్ సైడ్లో ఇన్ఫర్మేషన్ కనపడుతుంది అనమాట. ఓకేనా. 600 కిందకు వస్తే కాలంలో కనపడుతుంది, 600 పైకి వస్తే రోలో కనపడుతుంది. ఓకేనా. సో అది అబౌట్ పేజ్ అనమాట. సో ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.